హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. కొత్త రేషన్ కార్డులు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్తని తెలపడం జరిగింది. ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకి సంబంధించినటువంటి గ్రామాల వారీగా లిస్టులను అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ గ్రామ లిస్టులో మీ యొక్క పేరు ఉన్నట్టయితేనే మీకు సెప్టెంబర్లో పోసేటటువంటి రేషన్ బియ్యం అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి స్పష్టంగా మనకైతే ఇక్కడ అర్థమవడం జరుగుతుంది. అయితే మీ యొక్క పేరుని ఏ విధంగా చూసుకోవాలి, ఆన్లైన్లోనే నెట్ సెంటర్కి వెళ్లకుండా మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే ఏ విధంగా చూసుకోవాలి అనేటటువంటి పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. పూర్తి విషయాలు మీకైతే అర్థమవడం జరుగుతుంది. మొదటిసారి మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. దానిపైన క్లిక్ చేసుకొని పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి సెర్చ్ బార్లో మీ యొక్క కీప్యాడ్లో ఎఫ్ఎస్సి సెర్చ్ అనేటటువంటి ఆప్షన్ అయితే క్లిక్ చేసి మీరైతే సెర్చ్ చేయండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు ఈ విధమైనటువంటి ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి, మీరు కీ రిజిస్టర్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్ అని చెప్పేసి ఆప్షన్ అయితే మనకి కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసినట్టయితే మరలా రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి. లాంగ్ ప్రెస్ చేసినట్టయితేనే ఇక్కడ మనకు ఈ ఆప్షన్ అనేది నిలుస్తుంది. ఇక్కడ ఇందులో ఫస్ట్ ఆప్షన్ మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్స్ అని చెప్పేసి ఉంది. దీనిపైన లాంగ్ ప్రెస్ చేసినట్టయితే మీకు ఈ విధమైనటువంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఏ మంత్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. మనం ప్రజెంట్ అయితే సెప్టెంబర్ మంత్కి సంబంధించినటువంటి రేషన్ని చూడాలి అనుకుంటున్నాం కాబట్టి సెప్టెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఏ ఇయర్ 2025 కాబట్టి అదే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఏ డిస్ట్రిక్ట్, మీ యొక్క జిల్లా పేరు ఏది అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ మండలము పేరు కూడా ఏది అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా మీ మండలంలో ఉన్నటువంటి అన్ని డీలర్ల యొక్క పేర్లనైతే ఈ లెఫ్ట్ సైడ్లో రెడ్ మార్క్లో చూపెట్టడం అయితే జరుగుతుంది. ఇందులో మీ డీలర్ గారి పేరు ఏది అయితే ఆ పేరు పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ గ్రామానికి సంబంధించినటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులు సెప్టెంబర్ మంత్కి సంబంధించినటువంటి రేషన్ కార్డు లబ్ధిదారుల లిస్ట్ అనేది అయితే ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ రేషన్ కార్డ్స్ చూసినట్టయితే 627 కనిపించడం అయితే జరుగుతుంది. ఇదివరకు ఈ కొత్త రేషన్ కార్డులు అనేది యాడ్ కాకముందు ఇవి 500 చిల్లర రేషన్ కార్డ్స్ అయితే ఉండేటివి. ఇప్పుడైతే కొత్త రేషన్ కార్డులు యాడ్ అయినటువంటి సందర్భంగా ఈ యొక్క రేషన్ కార్డ్స్ అయితే పెరగడం జరిగింది. సో ఈ విధంగా ఈ లిస్ట్లో మీ యొక్క పేరు ఉందా లేదా, ఉంటేనే మీకు సెప్టెంబర్ మంత్ బియ్యం అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ లిస్ట్లో మీ యొక్క పేరు ఉందా లేదా అనేటటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకుంటారు అని చెప్పేసి నేను మీకోసం ఈ వీడియోనైతే చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకొని రేషన్ బియ్యం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారునికి కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.